నష్టం లేదు, పెంచకపోయినా నష్టం లేదనే చెప్పాలి. అయితే 30% వేతనాలు పెంచాలంటే ఇంతకుముందు మన ప్రొడ్యూసర్ గారు చిన్న ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు సినీ నిర్మాతలకి చాలా కష్టం అండి. ఇప్పుడు 2 కోట్లతో కూడా సినిమా తీసే వాళ్ళు ఉన్నారండి. ఆ 2 కోట్లతో సినిమా తీసే వాళ్ళకి ఈ వేతనాలు 30% పెంచాలంటే ఇంకొక కోటికి బడ్జెట్ పెరిగిపోతుందండి వాళ్ళకి. పెద్ద ప్రొడ్యూసర్ 500 కోట్లు పెంచిన వాళ్ళకి 1 కోటి 2 కోట్లు పెద్ద నష్టమేం లేదండి. అయితే సినిమా ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్ లేదా సంవత్సరానికి వచ్చి 4-5 సినిమాలు వచ్చే పెద్ద ప్రొడ్యూసర్ల గురించి ఆలోచించి ఈ చిన్న సినిమాలని చిన్న నిర్మాతలు నడ్డి ఎరగొట్టడం అనేది ముమ్మాటికి తప్పండి. అయితే సినిమా రంగాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఇప్పుడు చిన్న ప్రొడ్యూసర్ ఉందండి. సపోజ్ ఒక హరిహర వీరమలు తీసుకుందాం. ఒక హరిహర వీరమలు సినిమా రిలీజ్ రోజున ఇంకో చిన్న ప్రొడ్యూసర్ ఆ సినిమా రిలీజ్ చేయాలంటే థియేటర్ దొరకటం లేదండి. లేదా ఒక హరిహర వీరమల్లు బాలకృష్ణ గారి థియేటర్ లేదా దిల్ రాజు గారి థియేటర్, దిల్ రాజు గారి ఒక సినిమా, అరవింద్ గారి ఒక సినిమా, సురేష్ బాబు గారి ఒక సినిమా వచ్చి ఒక ఇద్దరు చిన్న థియేటర్లు చిన్న ప్రొడ్యూసర్ సినిమాలు చేయాలి, థియేటర్లు దొరకటంలే. ఈ గుప్తాధిపత్యం అనేది ఈరోజు చిరంజీవి గారు వచ్చిన తర్వాత లేదా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత లేదా రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రాలేదని దాదాపు 20 సంవత్సరాల నుంచి నడుస్తుంది. 2000 సంవత్సరం నుంచి డాక్టర్ గారు పోరాడుతూ ఉంటుంటారు థియేటర్ల ఆధిపత్యం వచ్చి. ఇది ఒక సమస్య అండి. అట్లాగే ఈ కార్మికుల యొక్క ఒక లైట్ బాయ్ కానీ లేదా ఒక మేకప్ టచ్అప్ బాయ్ కానీ వీళ్ళకు ఉన్న వేతనాలు 100ల్లో ఉంటే హీరోలు వాళ్ళ యొక్క పారితోషికం కోట్లలో ఉండేదండి. ఈ డిఫరెన్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్నది. ఇప్పుడో రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, చక్రపాణి గారు, బిఎన్ రెడ్డి గారు తీసి రోజుల్లో జీతానికి పనిచేసేవారు. ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ కూడా ఈ పెద్ద పెద్ద హీరోలందరూ కూడా నెలకి ఇంత జీతానికి పనిచేసేవారు. అటువంటి పరిస్థితి వస్తే ఏమో కానీ హీరోకి 100 కోట్లు ఇచ్చి చిన్న లైట్ బాయ్ కి 300 ఇస్తే లేదు 1000 రూపాయలు ఇస్తేనో ఈ డిఫరెన్షియేషన్ పూర్తిగా పోతుంది నేను అన్న. కానీ పోవటానికి ప్రయత్నం చేయాలి. ఎంతో కొంత వీళ్ళకి కార్మికులు పెంచాలి. 30% అనేది అత్యాశ పోతుంది. ఒక 5% 10% పెంచాలి. అట్ ద సేమ్ టైం ఒక హీరోది కానీ, ఒక కొరియోగ్రాఫర్ కానీ, ఒక సినిమాటోగ్రాఫర్ కానీ, లేదా ఒక డైరెక్టర్ కానీ వీళ్ళందరికీ కూడా ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కానీ వీళ్ళందరి జీతాలు కూడా తగ్గించుకుంటూ రావాలి. డైరెక్టర్ 2 కోట్లు ఇచ్చి పక్కనున్న అతని దగ్గర ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ 10,000 జీతం ఇచ్చి అది 1000 రూపాయలు పెంచమంటే పెంచకుండా, అలాగే లైట్ మ్యాన్ కి బేట 500 ఇచ్చి హీరో దగ్గర ఉన్న బాయ్ కి 5,000 బేట ఇవ్వడం, డిఫరెన్షియేషన్ తగ్గించడానికి ప్రయత్నించాలి. చిరంజీవి గారు కావచ్చు, ఫిలిం ఛాంబర్ కావచ్చు, లేదా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కావచ్చు, లేదా ఫెడరేషన్ కావచ్చు. డిఫరెన్షియేషన్ తగ్గించడం వల్ల నిర్మాత యొక్క బడ్జెట్ తగ్గుతుంది. తద్వారా సినిమా పరిశ్రమ బతికి బట్ట కడతాది. అలా చేయకుండా గొప్పలకు పోయి 4 కోట్లు వేయాల్సిన సినిమాకి 5 కోట్లు ఖర్చు పెట్టి 50 కోట్లు కావాల్సిన సినిమాకి 100 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ సినిమా రిలీజ్ అయిన తర్వాత నెగిటివ్ రివ్యూలతోటి 2 రోజులు కూడా ఆడే పరిస్థితి వస్తుంటే నిర్మాతలు దివాలా తీసేస్తే సినిమా తీసేవాళ్ళు లేకుండా సినీ కార్మికులు రోడ్డు మీద పడిపోతే అప్పుడు సినిమా పరిస్థితి ఏంటి, ఈ థియేటర్ల పరిస్థితి ఏంటి, థియేటర్లు నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దాని గురించి ఇప్పుడు ఎవరైతే అనుమానాలు వ్యక్తీకరిస్తున్నారో రాజకీయ కోణం ఉంటుందని ఇప్పుడు జనసేన నేత రాయపాటి అరుణ్ గారు అంటే అనుమానం వ్యక్తం చేశారు. సినిమా ప్రొడ్యూసర్లు కూడా కొంతమంది దీనిలో రాజకీయ కోణం ఉందేమో అంటున్నారు. దానిలో వాస్తవం ఉందంటారా? సార్, జనరల్ గా సినిమా డయాస్ మీద ప్రతి ఒక్కరు మాట్లాడేది ఏంటంటే మేమంతా ఒక్కటే, కులం లేదు మతం లేదు అంటుంటారు సినిమా వచ్చింది హీరో దగ్గర నుంచి డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్ గారి నుంచి. కానీ నేను 90 ఏళ్ళ నుంచి కొంతకాలం సినిమా రంగంలో ఉన్నవాడిని. సినిమా రంగంలో ఉన్న కులం మతం రాజకీయం ఎక్కడో ఉండదు సార్. నాకున్న అనుభవం చెప్తున్నాను నేను. సో సినిమాలో రాజకీయ రంగం ఉన్నదంటే ఖచ్చితంగా ఉందండి. డాక్టర్ నారాయణ గారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ చైర్మన్ గా తీసేసింది కూడా సినిమా రాజకీయ రంగంతోనే తీసేశారు. అప్పటి నుంచి చూస్తున్నా సినిమా రంగంలో ఉన్న రాజకీయ ప్రభావం ఎక్కడ ఉండదండి, ఖచ్చితంగా ఉంటది. అయితే ఈ గొడవలో రాజకీయ ప్రభావం ఉందా లేదా అని చెప్పడానికి మనం కరెక్ట్ గా చెప్పలేకపోయినా కానీ కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న పబ్లిసిటీ కానీ లేదా ప్రతిపక్ష పార్టీల సోషల్ మీడియాలో వస్తున్న పబ్లిసిటీ కానీ చూస్తుంటే ఖచ్చితంగా రాజకీయ రంగం ప్రభావం ఉన్నది అని అనిపిస్తుందండి. పెట్టి వాళ్ళ పోస్టులో చూస్తుంటే చిరంజీవి గారు ఏదో చేసేస్తున్నారు, లేదా పవన్ కళ్యాణ్ షూటింగ్ ఎందుకు ఆపులేదు అనే ప్రచారాలు చూస్తుంటే వాళ్ళు తమ పార్టీ ప్రయోజనాలకి ఇది వాడుకోవడం కోసం ఈ సినిమా రంగంలో ఉన్న స్ట్రైక్ ని వాడుకుంటున్నారనే అనుమానం నాకు ఉన్నాయి సార్. అది ఏ పార్టీ అన్నది మీకు తెలుసు, శ్రోతలు కూడా తెలుసు నేను భావిస్తున్నాను. పలానా పార్టీ అని కూడా మనం చెప్పలేని పరిస్థితి ఉందంటారా? ఎందుకంటే ఇక్కడ ఇంకొక అనుమానం కూడా చాలామంది లేవనెత్తుతున్నారు. ఏదైనా పెద్ద శత్రువు ఎవరైనా ముందుకు వస్తే డైరెక్ట్గా ఏదైనా బల్లి మడ్డి పెట్టుకోవచ్చు, మనతో ఉండే మిత్రుడు వస్తే మనం ఏం చేయలేమనే వాళ్ళు కూడా లేకపోలేదు. అంటే ఏ పార్టీ అని అనుకోవాలంటారు దానిలో మాత్రం? ఖచ్చితంగానండి. ఇప్పుడు
సినిమా రంగం సమస్యలు పరిష్కరించడానికి ఫర్ ఎగ్జాంపుల్ కూటమి ప్రభుత్వం చేయాల్సింది ఏమీ లేదు అదైతే. ఎందుకంటే థియేటర్ల రేట్లు వేరండి. ఇప్పుడు సినిమా రంగం అంతా కూడా హైదరాబాద్ కేసు మీద ఆధారపడి ఉన్నారు. సినీ కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోటి ఎక్కువ సినిమా, అలాగే సినిమా నిర్మాతలు తీసుకున్న నిర్ణయాలతో సినిమా రంగం భవిష్యత్తు ఆధారపడి ఉంది. కానీ ఈ రోజున ఆంధ్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద సినిమా రంగం అంటే ఆధారపడి దీనిలో సత్యం గారు దీనిలో ఏదైతే పవన్ కళ్యాణ్ కానీ లేదంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ సినిమాల ద్వారా ఒకవేళ నిలదొక్కున్న ఆర్థికంగా రేపొద్దున ఫ్యూచర్లో ఏ పార్టీకి మైనస్ అయ్యే అవకాశం ఉందంటారు? ఆ పార్టీ ఇప్పుడు మిత్రత్వంలో ఉండే అవకాశం కూడా ఉందంటారా? అది ప్రస్తుతం ఆపోజిట్ ఉన్న పార్టీలు చెప్తున్నారు ఆ మాటని, దానిలో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు సినిమా రంగానికి నష్టం వచ్చినంత మాత్రాన కూటమికి ఏదో నష్టం వచ్చేసింది, లేదా సినిమా రంగానికి 30% కార్మికులకి వేతనాలు పనిచేయడం వల్ల కూటమికి లాభం వచ్చేసింది అనేది ఉంటుందండి. రైట్. సినిమా రంగాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఒక గాడిలో పెడితే సినిమా చరిత్ర సినిమా రంగం యావత్ సినీ పరిశ్రమ బాగుపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి ఆదాయం, ప్రజలకు ఆదాయం పెరిగితే తద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. అలాగే ఆంధ్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజలకు ఉంటుంది ఆ రంగం మీద ఆధారపడే ఆదాయం ద్వారా తద్వారా ఆంధ్ర ప్రభుత్వం ఆదాయం పెరుగుతుంది తప్పించి వేతనాలు పెంచితే కూటమి ప్రభుత్వానికి అద్భుతమైన సీట్లు వచ్చేస్తే వేతనం పెంచకపోతే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోతారు. చివరిగా ఏమంటారు సత్యం గారు? కంక్లూడ్ చేయండి, ఫైనల్ గా ఏం చెప్తారు? నేను అనేది ఇప్పుడు ప్రతిపక్షాలు ఏదో సినిమా రంగం ఏదో మేము దుష్ప్రచారం చేసి మన ట్విట్టర్ అకౌంట్ లో ఎక్కువగా మెగా ఫ్యామిలీ మీద లేదా సినిమా రంగం మీద ట్వీట్లు చేసినంత మాత్రాన వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది అనుకోవడం భ్రమ అండి. సినిమా రంగాన్ని పెద్ద హీరోలు వాళ్ళ రేట్లు తగ్గించాలి, డైరెక్టర్లు, హీరోయిన్లు వీళ్ళందరూ రేట్లు తగ్గించాలి. అట్లాగే కార్మికుల యొక్క వేతనాలు కూడా కొంతవరకు పెంచాలి. తద్వారా సినిమా రంగం బట్టి అలాగే థియేటర్ల యొక్క అజమాయిషీని తగ్గించాలి. సినిమా రంగం ఎదుర్కొన్న ఒక ఏంటంటారు దాన్ని యూట్యూబ్ లో మూవీ రూల్స్ లాట్లో వస్తున్న దాన్ని ఈ ప్రైవసీని కట్టడి చేసిన చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం వాటితో. తద్వారా సినిమా